వారిద్దరూ నారీ శక్తికి ప్రతిరూపాలు, మహిళా సాధికారతకు మారుపేర్లు. ఇద్దరూ నెంబర్ 1, నెంబర్ 3 ప్రైవేట్ బ్యాంకులకు కెప్టెన్స్. మొండి బకాయిల పాపమో బ్యాంకుల్ని నడిపించడంలో లోపమో గాని ఒకే సమయంలో ఈ ఇద్దరు అతివలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ఒకేసారి పదవీ గండం ఎదుర్కొంటున్నారు. మన కార్పొరేట్ రంగం, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? దిగ్గజ లాంటి ఇద్దరు మహిళా బ్యాంకర్లు ఎగ్జిట్ రూట్లో ఎందుకు నిలబడ్డారు? ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి సిఇఓ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఇఓ శిఖా శర్మ. ఈ రెండు బ్యాంకుల బోర్డులు చూస్తే టక్కును గుర్తుకొచ్చేది వీళ్లే. ఏళ్ల తరబడి ఈ బ్యాంకులకు కెప్టెన్లు వీళ్లే. జీవితంలో కష్టపడి పైకి ఎదగాలనుకున్న వారికి వీరిద్దరూ స్ఫూర్తి ప్రదాతలు. సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు నిర్వహిస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్ కి కెప్టెన్ గా చందా కొచ్చర్ ఆ బ్యాంకుకే ఒక బ్రాండ్ గా వెలిగిపోయారు. 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు నిర్వహిస్తున్న యాక్సిస్ బ్యాంక్ కి సారథిగా శిఖా శర్మ చరిత్ర సృష్టించారు. అలాంటి చందా కొచ్చర్, శిఖా శర్మ ఒక్కసారిగా ఒకే సందర్భంలో ఒకే తరహా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరి ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ రెండు బ్యాంకులకు సారథ్య సంక్షోభం ఎందుకొచ్చింది? రిజర్వ్ బ్యాంక్ వీరిద్దరిపై ఎందుకు ఆగ్రహంగా ఉంది? ప్రైవేట్ రంగంలోని సంస్థలకు ప్రతిష్టతో పాటు పెర్ఫార్మెన్స్ ముఖ్యం. వ్యక్తులే బ్రాండ్గా మారొచ్చు, కానీ పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే ఆ వ్యక్తులే ఇంటిదారి పట్టొచ్చు. ఈ ఇద్దరు మహిళల విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. చందాకు, శిఖాకు కొన్ని పోలికలున్నాయి. వీరిద్దరూ 2009లోనే తమ బ్యాంకులకు సీఈఓలుగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ తమ బ్యాంకులకు తొలి మహిళా సారథులు. బ్యాంకుల వ్యాపారాన్ని ఇద్దరు పెంచారు. అలాగే మొండి బకాయిలు కూడా వీరిద్దరి హయాంలోనే పెరిగాయి. శిఖా శర్మ హయాంలో యాక్సిస్ బ్యాంక్ ఈనాం సెక్యూరిటీస్ ని కొనుగోలు చేసింది. అటు చందా కొచ్చర్ హయాంలో ఐసిఐసిఐ బ్యాంక్ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయింది. మార్కెట్లో ఐసిఐసిఐ బ్యాంక్ తో పోటీ పడడం కోసం శిఖా శర్మ జమానాలో యాక్సిస్ బ్యాంక్ పెద్ద పెద్ద కస్టమర్లకు భారీగా అప్పులిచ్చింది. ఫలితంగా మొండి బకాయిలు పెరుగుతూ పోయాయి. గత డిసెంబర్ నాటికి ఐసిఐసిఐ బ్యాంక్ మొండి బకాయిలు 7.82% పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ మొండి బకాయిలు 5.28% పెరిగాయి. మన దేశంలో 3 ఏళ్లుగా మొండి బాకీల వ్యవహారం బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడనే ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమస్యలొస్తే ప్రభుత్వం భరోసా ఇస్తుంది. కానీ ప్రైవేటు బ్యాంకులకు నష్టాలు పెరుగుతూ పోతే అందుకు ఎవరో ఒకరు బలిపశువులు కావాలి. యాక్సిస్ బ్యాంక్ వ్యవహారంలో శిఖా శర్మ బలిపశువు కావలసిన పరిస్థితి. సీఈఓగా శిఖా శర్మకి మరోమారు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంకును కోరింది. అంటే 2021 జూన్ కల్లా ఆమె పదవిలో ఉండాలి. కానీ వెంటనే సీన్ రివర్స్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ వరకే పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు శిఖా శర్మ. ఆమె నుంచి ఈ ప్రకటన వచ్చిన వెంటనే యాక్సిస్ బ్యాంక్ షేర్ పెరిగింది. యాక్సిస్ బ్యాంకును కోటక్ మహీంద్రా కొనుగోలు చేస్తోందని మార్కెట్లో పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈ రెండు బ్యాంకులు కలిస్తే ఈ బ్యాంకులు విలీనమైతే ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా కోటక్ మహీంద్రా అవతరిస్తుంది. మరోవైపు ఐసిఐసిఐ బ్యాంక్ కథ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఐసిఐసిఐ బ్యాంకు సారథి చందా కొచ్చర్ క్విడ్ క్రోపోకి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. వీడియోకాన్ గ్రూప్ కి 3,250 కోట్ల అప్పును ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. అంతకుముందే వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, చందా భర్త దీపక్ కొచ్చర్ మధ్య అనుమానాస్పద లావాదేవీలు నడిచాయి. దీపక్ కొచ్చర్ నేతృత్వంలోని న్యూ పవర్ లో ధూత్ తనకున్న 50% వాటాను చందా భర్తకు బదలాయించి 64 కోట్ల రూపాయల అప్పు కూడా ఇచ్చారు. వీడియోకాన్ అప్పు మొండి బాకీగా మారింది. దీపక్ కొచ్చర్ సోదరుడు రాజీవ్ కొచ్చర్ కూడా ఈ వ్యవహారంలో తలదూర్చారు. వీడియోకాన్ కు రుణ పునర్వ్యవస్థీకరణ చేసినట్లు రాజీవ్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై సిబిఐ రాజీవ్ కొచ్చర్ ను 5 రోజుల పాటు ప్రశ్నించింది. ఈ పరిస్థితుల నడుమ ఐసిఐసిఐ బ్యాంకు బోర్డులో చందాపై ప్రతికూలత క్రమంగా పెరుగుతోంది. దీంతో చందా కొచ్చర్ కు ఇంటిదారి తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. 2009లో సీఈఓలుగా మొదలైన చందా కొచ్చర్, శిఖా శర్మ ప్రస్థానం 2018లో అత్యంత ప్రతికూల పరిణామాల మధ్య ముగుస్తుండడం కార్పొరేట్ రంగంలో షాకింగ్. ఇన్నాళ్లు సక్సెస్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన ఈ నారీమణులు ఒక్కసారిగా ఫెయిల్యూర్ స్టోరీగా మారిపోయారు.
మొన్నటిదాకా విజయగాథలు రచించిన ఈ దిగ్గజాలు ఇప్పుడు డీలా పడ్డారు. సారథులను మార్చినంత మాత్రాన సమస్యలు తొలగుతాయా? మొండి బాకీల బిండు తీయకుండా, బ్యాంకింగ్ కల్చర్ను మార్చకుండా, వ్యక్తులపై వేటు వేసినంత మాత్రాన నష్టాలన్నీ లాభాలుగా మారతాయా అన్నది కూడా మన ప్రభుత్వం, ఆర్బీఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలా? బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన ఇక్కడితో ఆగకుండా ఇక్కడి నుంచి మొదలు కావాలని ఆశిద్దాం.